అలా నేను మిస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన సంపదను సృష్టించగలరు, సంపదని పేదవాళ్ళకి పంచగలరు. ఇదే నినాదాన్ని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక ఆలోచనల గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సంపదను సృష్టిస్తారు, సంపదని పేదవాళ్ళకి పంచగలరు. దానికి P4 ఫార్ములా అనేదాన్ని ఒక తయారు చేశారు. ఆ P4 ఫార్ములా ద్వారా 2047 విజన్ని చేరుకోవచ్చు అని చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని పెంచడంతో పాటు కోటీశ్వరులుగా చేయాలి అందరినీ అనేది లక్ష్యం. 2047కి దాదాపుగా తలసరి ఆదాయాన్ని 56 లక్షలు చేయాలనేది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిపుష్టిని 506 లక్షల కోట్లు చేయాలనేది టార్గెట్. తలసరి ఆదాయాన్ని పెంచాలనేది ఇది 2047 విజన్. సరే, ఇది సాధ్యమా సాధ్యం కాదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. P4 ఫార్ములా ద్వారా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే అది సాకారం కావాలంటే టైం పడుతుంది. రాజకీయపరమైన అనిశ్చితి అనేది ఉండకూడదు. అనిశ్చితి కనుకుంటే అది సాకారం కాదు అని చెప్తున్నారు. సరే, అది అవుతుందా కాదా? 5 సంవత్సరాలకే కదా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చింది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది అది చేయాలి కదా. అది చేయకుండా ఈయన 2047 గురించి చెప్తున్నారు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఓటర్లు 5 సంవత్సరాల పాటే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ 5 సంవత్సరాల పాటు ఏం చేస్తారు అనేదే బెంచ్ మార్కు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక విజన్స్ని పెట్టుకున్నారు. గతంలో లాగా ఆయన విజన్ 2020ని పెట్టుకొని స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకోకుండా వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా స్వల్పకాలిక లక్ష్యాలను పెట్టుకున్నారు. 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది పెట్టుకున్నారు. ఆ తర్వాత 2029 వరకు ఏం చేయాలని పెట్టుకున్నారు. 2029 నుంచి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఆయన ఒక విజన్ని ఉంచారు. దాని ప్రకారం ఏంటంటే ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన వెళ్తున్నారు. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం కోసం ఆ అభివృద్ధి నుంచి వచ్చినటువంటి సంపదని సంక్షేమ పథకాలకు ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు. సూపర్ 6ను అమలు చేసి తీరుతానని చెప్తున్నారు ఆయన. ఇప్పటికే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నారు. ఉచిత సిలిండర్లు 3 ఇస్తానన్నారు, అది స్టార్ట్ చేశారు. ఉచిత బస్సు పథకాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఇక మిగిలినటువంటి స్కీమ్స్ని కూడా ఆయన 5 ఏళ్ల టెన్యూర్లో ఖచ్చితంగా ఆయన ఫిలప్ చేస్తారు, ఆయన ఫుల్ఫిల్ చేస్తారు అనే నమ్మకం ఆయన మీద ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అయితే అది సాధ్యమా అని క్వశ్చన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఒక డేటా నేను చూపిస్తాను. 6 నెలలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి, ఇది 7వ నెల. ఈ 6 నెలల్లో ఆయన సాధించింది ఏంటి అని ఎవరైనా అడగచ్చు. నెలకి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి మనం చెప్పచ్చు. దానికి ఆధారాలు ఏంటి అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా దేనికి ఎంత వచ్చిందని చెప్పి మీ దగ్గర నేను ఒక టేబుల్ ఉంచుతాను. ఏ కంపెనీ పెట్టుబడులు ఎంత పెట్టింది, ఈ 6 నెలల్లో నెలకి 1,00,000 కోట్ల చొప్పున పెట్టుబడులు తీసుకొచ్చారా లేదా చంద్రబాబు నాయుడు గారు, సంపదను సృష్టిస్తున్నారా లేదా, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారా లేదా అనేది మీకు చూపించేటువంటి టేబుళ్ళు. ఆ టేబుల్లో పెట్టుబడులు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత మీరే నిర్ణయించుకోవచ్చు, నేను చెప్పడం కాదు. ఈ 6 నెలల్లో చంద్రబాబు గారు ఏం సాధించారు అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ టేబుల్ చూసుకోవచ్చు. 6.33 లక్షల కోట్లు ఆయన ఈ 6 నెలల్లో సాధించింది. అంటే సగటున నెలకి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులని రాబట్టగలిగారు. మరి ఉపాధి అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి అంటే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఈ పెట్టుబడుల ద్వారా వస్తున్నాయి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది. సో ఇది చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఈ డేటాని. గూగుల్, గ్రీన్ ఎనర్జీ సహా పెట్టుబడి పెట్టే వాటిని కలుపుకుంటే సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వివరించారు. అంటే ఈ 6,33,000 కోట్ల రూపాయలు
ఓన్లీ గూగుల్ గ్రీన్ ఎనర్జీ కాకుండా పెట్టుబడులు దాన్ని కూడా కలుపుకుంటే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు లెక్కేసుకోవాలి. సరే అవి పక్కన పెట్టిన చూసినా కానీ నెలకి 1,00,000 కోట్ల రూపాయలు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు. దానికి ఏం కావాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగాలు వచ్చేలాగా ప్లాన్ చేశారు. ఈ 6 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు వచ్చేలాగా ప్లానింగ్ చేశారు. ఈ ప్లాన్ చూడండి ఒకసారి నేను చదువుతాను. 7 నెలల్లో ఇది 7వ నెల అనమాట. సో ఇక్కడ పరిశ్రమ పేరు, పెట్టుబడి, ఉపాధి ఏ ప్రాంతంలో. ఇక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే ఇది లాంచ్ అయింది. ఎంతమందికి అంటే 57,000 మందికి ఉపాధి విశాఖపట్నంలో దాన్ని నెలకొల్పారు. ఇది క్లోజప్లో ఈ డేటా క్లోజప్లో చూపిస్తే చూసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ ఇది 1,35,964 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. దాని కారణంగా 55,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అనకాపల్లి కేంద్రంగా చేసుకొని. ఇక ఎన్హెచ్పిసి, ఏపీ జెన్కో ఈ రెండు సంయుక్తంగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నాయి. దాని కారణంగా 7,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి కర్నూలు కేంద్రంగా. ఇక బీపీసీఎల్ ఇది 96,862 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 3,000 మందికి ఉపాధి రాబోతుంది రామాయణపట్నం కేంద్రంగా చేసుకొని. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. ఉపాధి 2,55,000 మందికి ఉపాధి రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టేటువంటి పెట్టుబడుల కారణంగా. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇది 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 945 మందికి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతుంది. ఇది శ్రీ సిటీలో ఏర్పాటు అవుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ ఇది 10,000 మందికి పెట్టుబడి ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదు. 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించేదానికి సిద్ధమవుతుంది విశాఖపట్నం కేంద్రంగా. ఇక ఎస్ఏఈఎల్ సోలార్ MHP1 ఇది 1,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 1,135 మందికి అనంతపురం కేంద్రంగా, కడప కేంద్రంగా ఉద్యోగాలు కల్పించబోతుంది. సేమ్ అదే కంపెనీ MHP2 ఇది 1,728 కోట్లు పెట్టబోతుంది. 1,135 మందికి కడప, నంద్యాలలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతుంది అక్కడ. టాటా పవర్ ఇది 2,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 1,380 మందికి ఉద్యోగాలు అనంతపురం కేంద్రంగా ఇవ్వబోతుంది. ఇంకా గ్రీన్కో 3 ప్రాజెక్టులని 16,500 కోట్లతోటి పెట్టుబడులు పెట్టబోతుంది. 4,825 మందికి ఉద్యోగాలు రాబోతుంది దాని ద్వారా. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇది 8,240 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 4,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది కడప జిల్లా కేంద్రంగా. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ఇది 4,435 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 630 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది కర్నూలు కేంద్రంగా చేసుకొని. ఇక ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ఇది 3,142 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 1,200 మందికి ఉద్యోగాలు కల్పించబోతుంది నంద్యాల కేంద్రంగా. ఇక హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇది 2,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 650 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ ఇది 2,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 650 మందికి కడప కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు నంద్యాల కేంద్రంగా. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇది 2,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 1,380 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది కర్నూలు జిల్లా కేంద్రంగా చేసుకుని. ఇక యాక్షన్ టెసా ఇది 1,175 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. 2,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఇక ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 567 కోట్లు 170 మందికి ఉపాధి అనంతపురం కేంద్రంగా చేసుకుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ఇది 227 కోట్లు 1,725 మందికి కడప, అనంతపురం కేంద్రంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వబోతుంది. సో ఇక మొత్తం చూసుకుంటే 6,33,568 కోట్లు అండి. దీని కారణంగా 4,10,125 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని అంచనా వేశారు. ఇవి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. సో ఇప్పుడు ఈ డేటా చూసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ పనిచేసిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రయత్నం ఎంతవరకు ఫలించింది అనేది ఈ డేటాను బట్టి మీరు చూడొచ్చు. నెలకి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారని అంటే రాబోయేటువంటి రోజుల్లో
యావరేజ్ని తీసుకుంటే మరి నెలకు 1,00,000 చొప్పున సంవత్సరానికి 12 లక్షల కోట్ల రూపాయలు. మరి 5 సంవత్సరాలకి దాదాపు ఎన్ని లక్షల కోట్లు, 36 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పెట్టుబడుల ద్వారా రెవెన్యూ పెరుగుతుందా లేదా, సంపద క్రియేట్ అవుతుందా లేదా, ఆ సంపదని పేదలకి పంచకుండా ఏం చేస్తారు, సంపద వస్తే ఖచ్చితంగా పేదలకు పంచుతారు. అదే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ పర్యటన కూడా సక్సెస్ అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. అఫీషియల్గా ఒప్పందాలని అనౌన్స్ చేయనప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు త్వరలోనే చూడబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. టెస్లా లాంటి ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీ కూడా రాబోతుందని చెప్పి కూడా చెబుతున్నారు. గూగుల్ పెట్టుబడులు పెట్టబోతుంది, అదే పెద్ద గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చంద్రబాబు గారు చెప్పబోతున్నారు. మరి ఈ డేటా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏపీకి పనికొచ్చిందా లేదా, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా లేదా, ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చా లేదా, ఇప్పుడు చెప్పినటువంటి పెట్టుబడులన్నీ బోగసా నిజమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.